మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా కూడా దాదాపు 12 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో అది కూడా 3 మెడికల్ కాలేజీలు ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు అధికారంలో ఉన్నా ఒక్క మెడికల్ కాలేజీ కూడా శాంక్షన్ చేసిన దాఖలాలు లేవు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించడం జరిగింది. దానిలో దాదాపు 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది. కొన్ని మెడికల్ కాలేజీలు దాదాపు 50% పూర్తి కావడం జరిగింది. కొన్ని 70% పూర్తి కావడం జరిగింది. ఈరోజు నిజంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింటే 17 మెడికల్ కాలేజీలు కూడా పూర్తయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఏ ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వం ప్రజాధనంతో ఏ కార్యక్రమాలు చేపట్టారో అది పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలకు ఈ మెడికల్ కాలేజీలు అప్పచెప్పాలని ఆలోచన చాలా దుర్మార్గమైన చర్య. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమం చేపట్టడం జరిగింది. దీని మీద ఈరోజు 1 కోటి సంతకాల సేకరణతో ఈ ఉద్యమం మొదలై జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ మార్కు కూడా ఇవ్వడం జరిగింది. ఈ మెడికల్ కాలేజీలు ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు తీసుకుంటే రేపు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత దానివల్ల వాపసు తీసుకుంటాము ప్రభుత్వం అని ఆయన కళాఖండిగా చెప్పడం జరిగింది. ఈరోజు 1 కోటి సంతకాల సేకరణ ఈ ఉద్యమంతో ప్రారంభమైంది. 28వ తేదీన ఈరోజు నియోజకవర్గ స్థాయిలో పెద్ద గొప్ప ర్యాలీలు చేసి సబ్ కలెక్టర్ కావచ్చు కార్యాలయాలకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 12వ తేదీన అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా పెద్ద ర్యాలీ చేసి తర్వాత ఈ 1 కోటి సంతకాలు అన్నీ కూడా విజయవాడ తీసుకుపోయి గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు చెడ్డ పేరు వస్తుందని ఆయన విరమించుకొని ఈ ప్రభుత్వమే దీన్ని చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.